మీకు ఒక చిన్న కథ చెప్తా, వింటారా? తీన్మార్ మల్లన్న ఏం చేస్తా ఉన్నాడు, ఎందుకు ఈరోజు అంబేద్కర్ భవన్లో మీ మధ్యలో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఒక చిన్న కథ చెప్తా. మీ ఇళ్లలో ఎవరికైనా కోళ్ళు ఉన్నాయా? కోడి పిల్లలు ఉన్నోళ్ళు చేయలేబట్టండి ఒక్కసారి. ఉన్నాయి కదా, కోడి పిల్లలు ఉన్నాయి కదా. అయితే ఒక కోడి ఏం చేసిందంటే, కోడి పెట్ట 10 గుడ్లు పెట్టింది. కోడి పెట్ట 10 గుడ్లు పెట్టింది. ఆ 10 గుడ్లను పొదిగేస్తే ఏమవుతుంది? పిల్లల్ని చేస్తుంది. ఆ కోడి 10 పిల్లల్ని చేసింది. 10 పిల్లల్ని చేస్తే ఒక ఆయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి అసలు ఆయన ఏం చేసిండంటే ఆ కోడిని పొదిగేయంగానే పిల్లలైనాయి. 10 పిల్లలు కాగానే మన ఇళ్లలో కూడా కోడి పిల్లలు పుట్టగానే బయట వేయరు, ఇంట్లో గచ్చులో వేస్తారు. ఎరికేనా? గచ్చులో వేస్తారు, చిన్న చిన్న నూకలు వేస్తారు వాటికి తినడానికి. అప్పుడు తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ నూకల్ని ఇంకా ముక్కలుగా చేసి పిల్లల ముంగటేస్తుంది. అవి బుక్కుతా ఉంటాయి. అవునా? 2-3 రోజులు మంచిగా ఆడ వాటర్ కూడా చిన్న ప్లేట్లో వాటర్ పెడతాం, గిన్నెలో వాటర్ పెట్టగానే ఆ కోడి పిల్లలు ఏం చేస్తాయంటే ఈ నూకలు బుక్కిన తర్వాత వాటర్ తాగుతాయి. అట్లా 2-3 రోజులు గడుస్తుంది. 2-3 రోజులు గడవగానే ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ గచ్చులోంచి పైకి ఎగురుతుంది. గచ్చులోంచి పైకి ఎగరంగానే ఏం చేస్తారంటే పిల్లలు ఏమంటాయి అంటే తల్లిని అంటా ఉంటాయి, ఏందమ్మా నువ్వు పిచ్చిదానువా? రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇక్కడ నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, నీడ పట్టుకుండి తినుకుంటా నీళ్లు దాకా నువ్వేటో గడ్డుపోతున్నావు ఏందమ్మా అని ఈ పిల్లలన్నీ తల్లిని అంటాయి. మీకు తెలియదు బిడ్డ అంటది. మీకు తెలియదు బిడ్డ అంటది. మా అమ్మకు పిచ్చిలేసినట్టుంది, మంచిగా ఇంట్లో ఉండక బయటికి వెళ్ళిపోతుంది. అట్లా ఏం చేస్తుంది, పిల్లల్ని కూడా మెల్లగా గచ్చెక్కిచ్చి 2-3 రోజుల తర్వాత ఇంటి గడప ఉంటుందిగా, బయటి గడప, అక్కడికి తీసుకొస్తుంది. మీ ఇళ్ళల్లో కూడా కరెక్ట్ ఇదే జరుగుతుంది, చూసుకోండి. అక్కడికి తీసుకొస్తుంది కోడి. తీసుకొచ్చి కడప పైకి తల్లి కోడి ఎగిరి దుంకి పిల్లలకు చూపిస్తుంటుంది, ఇట్లా ఎగరాలి, ఇట్లా దుంకాలి అని చూపిస్తూ ఉంటుంది. అట్లనే తల్లి గడప ఎక్కే కాడ పిల్లలకు చూపిస్తూ ఉంది. అప్పుడు పిల్లలు ఎక్కలేక కింద పడుకుంటా ఆగమాగం అవుతూ ఉంటాయి. అప్పుడు పిల్లలు ఏమంటాయి తెలుసా తల్లి కోడిని, అమ్మా నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? మంచిగా ఆడ రేవంత్ రెడ్డి గారు నూకలు పోసిండు, రేవంత్ రెడ్డి గారు నూకలు పోసి నీళ్లు పెట్టి కడుపు నిండా పెడుతుంటే మమ్మల్ని గిడి తీసుకుపోతున్నావు ఎందుకు, ఈ కష్టపెడుతున్నావు ఎందుకు అని అంటే అప్పుడు తల్లి కోడి ఏమంటదంటే, ఇప్పుడు నూకలు పోసిందని చెప్తా ఉన్నారు బిడ్డ, ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడు బిడ్డ మిమ్మల్ని అని చెప్తాడు తల్లి కోడి. దాని తర్వాత ఏమవుతుంది, అటో ఇటో చేసి అరుగు బయటికి తీసుకొస్తుంది, వాకిట్లోకి అప్పుడు మన ఇంట్లో ముంగటంతా సాన్పిజల్ని ఆకిళ్ళే కదా, సాన్పిజల్ని ఆకిళ్ళు ఉంటే కోడి ఏం చేస్తుందంటే మెల్లగా సాన్పి పొక్కిలు చేస్తూ ఉంటుంది. మీరు చూడండి, పొక్కిలు చేసి చిన్న చిన్న గింజలు ఏమైనా దొరికితే అప్పుడు తినబెడతా ఉంటుంది. అప్పుడు పిల్లలు అడుగుతాయి, తల్లి పొక్కిలు చేస్తూ ఉంటే, అమ్మ ఎందుకమ్మా ఈ బాధ, లోపల మంచిగా రేవంత్ రెడ్డి గారు ఎంత మంచివాడు చూడు, లోపల ఎంత మంచిగా పోస్తా ఉన్నాడు చూడు నూకలు అని చెప్తుంది. అప్పుడు ఈ తల్లి కూడా ఏమంటదంటే మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది. అప్పుడు ఏమైతే కుక్కురికి వస్తుంది, కుక్క కోడి పిల్లల మీద కురుకొస్తా ఉంటే తల్లి కోడి రెక్కలు విప్ప తీసుకొని ఆ కుక్కను తన్నడానికి పొడవడానికి పోతుంది. పోగానే కుక్క భయపడుతుంది, వెళ్ళిపోతుంది. కుక్క భయపడి వెళ్ళిపోగానే మళ్ళా కొద్దిసేపటికి పిల్లి వస్తుంది. పిల్లి రాగానే తల్లి ఏం చేస్తుంది అంటే కొక్కో అనగానే కోడి పిల్లలు అన్నీ వచ్చి రెక్కల కింద దాచుకుంటాయి. అప్పుడు పిల్లలు అడిగితే ఏమని తెలుసా, అమ్మా అంత పెద్ద కుక్క వస్తేనేమో వాడిని దన్నడానికి పోయినావు, ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా నువ్వు అని అడుగుతాయి. అంటే అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, ఆ కుక్క ఉత్తదే బిడ్డ, వాడిని బెదిరిస్తే పోతాడు, కానీ వీడు అసంటుడు డేంజర్ వీడని చెప్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వాకిట్లో నుంచి ఇంటికి కొంచెం దూరంగా ఉన్న పెంట దగ్గరికి పోతుంది. తల్లికోడి పిల్లల్ని తీసుకొని పోతుంది, పెంట దగ్గర తీసుకొని పోయి తల్లికోడి ఇట్లా తవ్వుతా ఉంటుంది. అప్పుడు పిల్లలు తింటుంటే అట్లా అయిపోయిన తర్వాత ఏమైంది, ఒక రోజు
గద్ద వస్తుంది. గద్ద రాగానే మళ్ళా కుక్కో అనగానే మళ్ళీ తన రెక్కల కిందికి ఊరుకొస్తాయి పిల్లలని. అప్పుడు ఏందమ్మా ఇది అనంటే మీ జీవితాలు కనెక్ట్ అయితే చూడండి. ఇక్కడ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తల్లి పెంటకాడికి తీసుకుపోతుంది, కానీ అది తవ్వదు. మీరు తవ్వుకోండి, మీరు తినండి అని చెప్తుంది. మీరే తవ్వుకోండి, మీరే తినండి అని చెప్తుంటుంది పిల్లలకు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటే అంటే, అబ్బా మా అమ్మ మారిపోయిందిరా, మా అమ్మ చూడు ఎంత పనికిరాంది, ఎంత తక్కువ అయిపోయింది చూడు, మమ్మల్ని హింసిస్తూ ఉంది, మేమే తవ్వుకో అన్నట, మేమే తినన్నట అని ఆ పిల్లలు తల్లిని బదనాం చేస్తాయి. బదనాం చేస్తుంటే అందులో ఒక 5 పిల్లలు ఏం చేస్తారు ఎరికేనా, చీచీచి నీ ఎంటనైతే ఉన్నామమ్మా, ఇక లోపట రేవంత్ రెడ్డి గారే నయం, నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, మా కాళ్ళకు మట్టి అంటకుండా పెంచిండు ఇంట్లో, నేను అటే పోతా అని ఒక 5 పిల్లలు ఏం చేస్తాయంటే 5 పిల్లలు పోతాయి లోపటికి, ఇంకొక 5 పిల్లలు తల్లిని నమ్ముకొని ఆడుంటాయి. కరెక్ట్గా ఇది ఎప్పుడు 50 రోజులు దాటిన తర్వాత అప్పుడు తల్లి కోడి పిల్లల్ని ఎడవాపుతూ ఉంటుంది, దూరం కొడుతూ ఉంటుంది. కరెక్ట్గా ఆడికి పోయిన తర్వాత లోపల రేవంత్ రెడ్డి గారు 5 పిల్లలకు మళ్ళీ నూకలు పోస్తాడు, గింజలు పోయంగానే బుక్తుంటాయి. ఆయనతో ఒకరోజు పండుగ వస్తుంది. పండుగ రాగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే కేసీఆర్కి ఫోన్ చేస్తాడు, అన్న దావతున్నద్దా అని. దావతున్నది రానంగానే ఆయన వస్తాడు, ఇద్దరు కలిసి 5 కోళ్ళు కోస్తారు, దావత్ చేసుకుంటారు. అప్పుడు తల్లి ఏం చెప్తుంది ఎరికేనా, బిడ్డ మిమ్మల్ని ఆ గచ్చులోంచి ఎందుకు తీసుకొచ్చినా అంటే 5 పిల్లలకి చెప్తుంది, మన మాట వింటే ఆ పిల్లలు బతికేటి, వాటి కాళ్ళ మీద అటు బతికేటి. కానీ ఇవాళ ఏం జరిగిందంటే ఆ తల్లి కోడి పిల్లల్ని బయట తీసుకొచ్చి కుక్క శత్రువే, పిల్లి శత్రువే, గద్ద శత్రువే, మీరు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డ మీకు, మీరు మీ కాళ్ళ మీద బతకడం కోసం చెప్పి తీన్మార్ మల్లన్న కూడా ఈ జంజీ యువతకు మీ కాళ్ళ మీద మీరు బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఎవరి మీద ఆధారపడకుండా బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. నేను చేస్తున్న ప్రయత్నం ఇది.